ఏం పేరమ్మా నీ పేరు? కీర్తి. ఎగ్జామ్ రాసిరా? ఎట్లా రాసినా? మంచిగానే రాసి. మంచిగా వచ్చిందా పేపర్? మంచిగానే వచ్చింది. ఏమైనా కష్టంగా ఉందా? కష్టమేం లేదు. మంచిగా రాసిరా? ఎన్ని మార్కులు వస్తాయి నాన్న? 95+. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వనస్థలిపురం. వనస్థలిపురమా? ఏ కాలేజ్? శ్రీ గాయత్రి. ఎస్ఆర్ గాయత్రి. ఎస్ఆర్ గాయత్రి. ఓకే, మంచిగా రాసిన ఎగ్జామ్? మంచిగా రాసిన. పాసేనా? పాస్. ఏమైనా చిట్టీలు గిట్ట ఏమైనా పెట్టుకొని వచ్చి? ఓకే తల్లి, మంచి గాడ్ బ్లెస్ యూ. మంచిగా మీరు పాస్ కావాలని కోరుకుంటున్నాను. మీరు తీసుకొచ్చారా? నేను తీసుకొచ్చా, మా మేనగోళ్ళ. మేనగోళ్ళ ఎట్లా ఉంది? ఎట్లా రాస్తారు? పర్లా బాగానే రాస్తున్నారు. మంచిగా ఉంది. తప్ప ఏం లేదా? ఏమీ లేదు. ఎవరైనా దొరికిరా చెకింగ్ లా? ఎవరు దొరకలేదు కానీ మిస్ అడ్రస్ కి వచ్చి ఇద్దరు ముగ్గురు సఫర్ అయ్యారు అంతే. అంటే అడ్రస్ సరిగా తెలియక వేరే అడ్రస్ సెంటర్ అడ్రస్ తెలియక ఇద్దరు ముగ్గురు లాస్ట్ 5 minutes లో ఇబ్బంది పడ్డారు. మీకు ముందే ఇన్ఫార్మ్ చేయరా ఇట్లా? ఇక్కడ ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా వాళ్ళు వచ్చాడు వెరిఫై చేసుకోవడం, పేరెంట్స్ కేర్ తీసుకోవడం వల్ల ఒక ఇబ్బంది వచ్చింది. ఆ జాగ్రత్తలు మరి మీకు ముందే వాట్సాప్ లో ఏమన్నా పెట్టరా ఇట్లా అడ్రస్? ఆల్రెడీ బోర్డు వాళ్ళు ఎప్పుడో ఇచ్చినప్పుడు కూడాను వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోకుండా ఓవర్లుక్ కావడం కారణం ఏమైందంటే పాపం ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మా ముందే లాస్ట్ 5 minutes లో ఇబ్బంది పడ్డారు. లేట్ గా వచ్చిరా? బిఫోర్ లో వచ్చారు, 8:45 వచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే వెరిఫై చేసుకునే విధానంలో తేడా వచ్చేసి లోనకి వెళ్ళి లోన ఆఫీసర్లు కాదన్న తర్వాత అప్పుడు వాళ్ళు లాస్ట్ లో అరిబరిగా ఉంటే అక్కడున్న వెల్విషర్ ఎవరో ఉంటారు కదా, ఎడ్యుకేట్ పర్సన్స్, ఈ లోకల్ తెలిసిన వాళ్ళు బండి మీద తీసుకెళ్లి ఒక ఇద్దరిని అయితే పికప్ చేశారు, రైట్ టైం కి అందించారు. ఒకళ్ళు మాత్రం అందుకోలేకపోయారు. అది ఈ సెంటర్ లో నేను గమనించింది. అది ఆ లోపం యజమాన్యం ఉందా మరి? ఎవరిది అట్లా? ఆ యాజమాన్యం ఉంది. పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటదిగా. పేరెంట్స్ బిఫోర్ లోనే వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకొని సెంటర్ ఎక్కడ ఉంది, ఎన్ని గంటలకు తీసుకెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్ మొత్తం ఫాలో అయితే అది వస్తుంది. దానికి యాజమాన్యం సంబంధం లేదు కదా. యాజమాన్యం ఎప్పుడంటే వాళ్ళు సఫిషియెంట్ గా హాల్ టికెట్ ఇకపోతేనో లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు పెడితేనో దానికి బాధపడాలి. అలా కాకుండా వాళ్ళు 8:45 రిపోర్ట్ చేయమన్నారు. బిఫోర్ లో వచ్చేసి హాల్ టికెట్ ఎప్పుడో ఇచ్చారు కదా. ఒక రోజు నిన్న వచ్చి నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చినా కానీ వాళ్ళు బోర్డు పెట్టారు, నోటీస్ బోర్డు. అప్పుడే చూసుకుంటే పోవు కదా. అది రాకుండా మరి వాళ్ళు ఓవర్కి చేశారు. మరి అలసత్వం ఎలా వచ్చిందో తెలియదు కానీ ముగ్గురు పిల్లలు మాత్రం నేను దగ్గరుండి మా మేనగోళ్ళని తీసుకొచ్చా కాబట్టి నేను గమనించింది ఏంటంటే ఆ ముగ్గురు ఇబ్బంది పడ్డారు. ఇద్దరులో అయితే కానీ రీచ్ అయ్యారు. ఒక అతను మాత్రం డౌట్ఫుల్. మరి అతనికి లైఫ్ క్వశ్చన్ మార్క్ ఏంటని నెక్స్ట్ రాసుకుంటాడా ఏంటని చూడాలి. అంటే రాయనే లేదా ఇంకా? అంటే ఆ సెంటర్ లో ఎలా చేయరు కదా. ఇక్కడే 9:55 ఇక్కడే అయిపోయింది, ఈ సెంటర్ లోనే. మరి ఇక్కడ నెక్స్ట్ సెంటర్ కి వెళ్ళేటప్పటికి ఆ 5 minutes కంప్లీట్ అయిపోతుంది. 1 minute లేట్ అయినా ఎంటర్ చేయరు కదా, అలాంటప్పుడు ఇబ్బంది కదా. అది మీరు ఇక్కడ చూసిన సంఘటన, పిల్లలు ఇబ్బంది పడ్డ సంఘటన వల్ల పేరెంట్స్ కి ఏమన్నా ఇట్లా చెప్తారా? ఇట్లా జరగకుండా చూసుకోండి. పేరెంట్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళు 1 year చదివి కష్టపడి చదివి రైతులు వాళ్ళు కష్టపడి చదివినప్పుడు యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్ నేను చెప్పే సజెషన్ ఏమంటే ప్రతి పేరెంట్ కూడా ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చినప్పుడు బిఫోర్ వెళ్ళి కోర్టు ఆ సెంటర్ ఎక్కడో చూసుకొని లొకేషన్ ఇచ్చారు, దాని మీద హాల్ టికెట్ మీద ఏం చేశారంటే బార్ కోడ్ కూడా ఇచ్చారు, QR కోడ్ కూడా ఇచ్చారు. ఆ QR కోడ్ స్కాన్ చేసినా పక్కన నైబర్స్ ఒకవేళ వాళ్ళు చదువు లేకపోయినప్పటికీ చదువుకున్న పక్కన నైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని ఆ సెంటర్కి వెళ్ళిపోయి బిఫోర్ లో చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఎరైజ్ అవ్వకుండా అదే ఉత్పన్నం కాకుండా ఉంటది. దానివల్ల ఏమందంటే 1 year కష్టపడి చదివారు వాళ్ళు, ఇప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తు దెబ్బతినేది. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండేదానికి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు జాగ్రత్త తీసుకొని చేసుకుంటే పిల్లగాడు భవిష్యత్తు, ఎందుకంటే 1 year కష్టపడి చదివాడు, చదివిన జీవితం ఏంటంటే డిసప్పాయింట్ అవుతాడు. నెక్స్ట్ ఏదో సప్లిమెంటరీ ఉంటుంది, సప్లిమెంటరీ ఉన్నప్పుడు కూడా సప్లిమెంటరీ అటెంప్ట్ చేసేటప్పటికి ఏమవుతుంది, ఇతను నాతో పాటు వాళ్ళ ముత్తు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే వెనకడిపోయాను అని చెప్పి ఇతను ఒక ఈగో ఫీల్ వస్తుంది. దానివల్ల ఏమంటే కొన్ని సబ్సిక్వెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి జరగకుండా పేరెంట్స్ ఏంటంటే కాన్షియస్ గా, ఎందుకంటే మీరు చాలా ఫీజులు కట్టారు, చాలా కష్టపడి అన్ని ప్రొవైడ్ చేశారు, లాస్ట్ 5 నిమిషాల్లో వాళ్ళకి ఒక రోజు కేర్ తీసుకుంటే వాళ్ళ జీవితం సెట్ అవ్వదు కదా. నెక్స్ట్ ఏమంటే ఫస్ట్ ఒక రోజు బిఫోర్ ఎగ్జామ్ ముందు రోజు వచ్చి సెంటర్ చూపించి ఈ ఎగ్జామ్ ఫస్ట్ రోజు వచ్చేసి వాళ్ళకి దగ్గరుండి మనకి వెనక వాళ్ళకి మోరల్ సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు నెక్స్ట్ మిగిలిన అన్ని సబ్జెక్టులకి ఏంటంటే అదే సెంటర్ ఆడ లోనికి వెళ్ళిన తర్వాత ఏ హాల్ కేటాయిస్తారు, ఏ ఛాంబర్ కేటాయిస్తారు అనేది వాళ్ళు చూసుకుంటారు, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటది. అదంతా వాళ్ళు చూసుకునే ఫ్యాక్టరీ కూడా మనం చేయాల్సిన ఒకటి ఏమంటే బిఫోర్ లో వచ్చి ఒక రోజు చూసుకుని ఒక గంట కేటాయించి సెంటర్ చూసుకొని అక్కడికి వచ్చిన తర్వాత మరుసటి రోజు వచ్చి వాళ్ళ దగ్గరుండి మనం మోరల్ సపోర్ట్ గా వాళ్ళకి ధైర్యం చెప్పి లోన పంపిస్తే వాళ్ళు ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు, మంచి రిజల్ట్ వస్తాయి. పేరెంట్స్ గా మీరు కష్టపడి చదివించిన దానికి వాళ్ళు కష్టపడి చేసిన దానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి నా బెస్ట్ సజెషన్ టు పబ్లిక్. చూస్తారు కదా, పిల్లలు 1 year కష్టపడి నిద్రాహారాలు మాని కూడా తల్లిదండ్రులు కన్నా కష్టం చేసి ఫీజులు కట్టి చదివిస్తే ఎగ్జామ్ టైంలో చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల వాళ్ళు
ఎగ్జామ్ అందుకోలేకపోవడం కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా డిసప్పాయింట్ కూడా ఫీల్ అవుతారు రాలేకపోతే ఒకవేళ. అలాంటివన్నీ చూసుకొని జాగ్రత్త పడవలసిందిగా కోరుకుంటున్నాం.